the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన రష్యా. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటున్నాను, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒక సభ్యత్వ దేశం, శాశ్వత సభ్యత్వ దేశంగా ఉన్న రష్యా ఈ భద్రతా మండలికి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. ఇది వివాదాస్పదమైంది. చాలా దేశాలు ఈ విషయాన్ని తప్పుబడుతున్నాయి. భద్రతా మండలిలో సభ్యత్వ దేశంగా ఉన్న రష్యా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం అనేది చాలా దేశాలు తప్పుబడుతున్నాయి. ఇక్కడికి వివాదం కాబట్టి వివాదం నుండి ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను కనుక పరిశీలించినట్లయితే చాలా ప్రశ్నలు వివాదాలపైన, వివాదాస్పదమైన ప్రాంతాలు కానీ కొన్ని వివాదాలపైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఈ వివాదం ఏంటో తెలుసుకునే ముందు అసలు భద్రతా మండలి ఏంటో చూద్దాం, బేసిక్స్లోకి వెళ్దాం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎప్పుడు ఏర్పాటైందంటే 1945 అక్టోబర్ 24న ఏర్పాటైంది. 1945 అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి ఏర్పాటు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏర్పాటు రెండు ఒక రోజు, గుర్తుంచుకోండి. మరి దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే న్యూయార్క్. భద్రతా మండలి, సో భద్రతా మండలిలో మొత్తం సభ్యత్వ దేశాలు 15. ఈ 15 దేశాల్లో 5 దేశాలు శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు, 10 దేశాలు తాత్కాలిక సభ్యత్వం ఉండే దేశాలు. ప్రతి 2 నెలలకు ఒకసారి తాత్కాలిక సభ్యత్వ దేశాలు మారుతూ ఉంటాయి. శాశ్వత సభ్యత్వ దేశాల ప్రత్యేకత ఏంటి? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. శాశ్వతం, పర్మనెంట్ మెంబర్స్ అంటారు. అటువంటి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు కనుక పరిశీలిస్తే యుఎస్ఏ, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్. గుర్తుంచుకోండి, ఈ 5 దేశాల పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు ఏవి అని అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఈ 5 దేశాలు గుర్తుంచుకోండి. వీటిని వీటో కంట్రీస్ అని కూడా అంటారు. వీటో కంట్రీస్ అంటే వీటో పవర్ ఉంటుంది. ఏదైనా ఒక తీర్మానం భద్రతా మండలిలో కనుక ప్రవేశపెట్టినట్లయితే ఈ శాశ్వత సభ్యత్వ దేశాలు, ఈ వీటో కంట్రీస్ ఏ ఒక్క దేశం అడ్డుకున్నా కూడా ఆ తీర్మానం అంతటితోనే ముగుస్తుంది. గుర్తుంచుకోండి. సో భద్రతా మండలికి సంబంధించి శాశ్వత సభ్యత్వ దేశాలు 5. ఇందులో చూస్తే గనక రష్యా శాశ్వత సభ్యత్వం ఉన్న దేశం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వీటితో పాటు శాశ్వత సభ్యత్వం ఉండే దేశాలతో పాటు మరొక 10 దేశాలు ఉంటాయి కదా. ఈ 10 దేశాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికవుతూ ఉంటాయి. అంతేందుకు మనం మొన్న డిసెంబర్ 2022 డిసెంబర్ మంత్ గుర్తుంచుకోండి, డిసెంబర్ 2022 ఆ నెలకి భద్రతా మండలి దీనికి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది భారత్. నెల రోజుల పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి భారత్ అధ్యక్షతన, భారత్ ఆధ్వర్యంలో పనిచేసింది. అంటే అర్థం ఏంటంటే తాత్కాలిక సభ్యత్వ దేశమేనా, శాశ్వత సభ్యత్వ దేశమేనా, మొత్తం 15 దేశాలు ఉంటాయి కదా భద్రతా మండలిలో. ఈ 15 దేశాలకి కూడా రొటేషన్ పద్ధతిలో అంటే ఒక దేశం తర్వాత మరొక దేశానికి రొటేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కొక్క నెలకి, ఎవ్రీ 1 మంత్, ప్రతి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క సభ్యత్వ దేశం అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తుంది. ఇక్కడ మనం ఒక పాయింట్ యాడ్ చేద్దాం. అదేంటంటే భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వ దేశం కాదు, తాత్కాలిక సభ్యత్వ దేశాల కేటగిరీలో చాలాసార్లు ఉంది. ఎన్నిసార్లు ఉందంటే ఇప్పటికీ భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అందులో తాత్కాలిక సభ్యత్వ దేశంగా 8 సార్లు ఎన్నికైంది. చివరిసారి 2021 జనవరి 1 నుండి 2022 డిసెంబర్ 31 వరకు, అంటే 2 years ఉంది, సభ్యత్వ దేశంగా ఉంది. ఈ 2 ఏళ్లలో భారత్కి 2 సార్లు ఈ అవకాశం వస్తుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారత్ 2 సార్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించింది. అంటే 2 నెలల పాటు. ఎప్పుడెప్పుడంటే ఆగస్ట్ 2021, నెక్స్ట్ డిసెంబర్ 2022 అధ్యక్ష హోదాలోనే భారత్ పదవీ కాలం ముగిసింది. గుర్తుంచుకోండి. అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆ దేశం నిర్ణయాలు ఇంపాక్ట్ చేస్తాయి అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మరి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ దేశంగా ఉన్న రష్యా ఏదైతే ఉంటుందో భద్రతా మండలికి ఈ ఏప్రిల్
23 అంటే ఈ ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ చివరి వరకు భద్రతా మండలికి అధ్యక్ష బాధ్యతలు ప్రెసిడెన్సీ హోదాలో రష్యా ఇప్పుడు విధులు నిర్వర్తిస్తుంది. దీన్ని తప్పుబడుతున్న దేశాలు ఏంటంటే యుక్రెయిన్ అండ్ ఎట్ ద సేమ్ టైం అమెరికా. దీంతో పాటు చాలా దేశాలు తప్పుపడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం యుక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడి ఏదైతే ఉంటుందో దీని కారణంగా రష్యాపై చాలా అంతర్జాతీయ సంస్థలు కానీ క్రీడా సమాఖ్యలు కానివన్నీ నిషేధాన్ని విధించాయి. అయినా కూడా భద్రతా మండలిలో ఈ దేశం ఎందుకు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించాలి, రష్యాను అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించకుండా అడ్డుకోలేమా అని చెప్పేసి కూడా చర్చ జరిగింది. కానీ ఆ రూల్స్ ఒప్పుకోవు. ఎందుకంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ దేశం రష్యా కాబట్టి యాజ్ యూజువల్ రూల్ అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఏప్రిల్ 2023 సంవత్సరానికి కాను ఏ దేశం అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం అనేది నెల రోజుల పాటు ఏప్రిల్లోనే మొత్తం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం అనేది వివాదాస్పదమైంది అంటే రష్యా. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి టాపిక్స్ పైన ఫోకస్ చేస్తారు. సో భారత్కి సంబంధించి ఇప్పటికీ 8 సార్లు భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వ దేశంగా ఉన్నది. గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఒక అంశము అగ్నిపర్వతాలు, వాల్కెనోస్ పైన క్వశ్చన్స్ వస్తాయి. ఈరోజు ఒక వాల్కెనో వార్తల్లోకి వచ్చింది. కొలంబియాలోని ఒక అగ్నిపర్వతం నెవాడో డెల్ రూయిజ్. ఎగ్జామ్లో ఒకటి బిట్ అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన నెవాడో డెల్ రూయిజ్ అగ్నిపర్వతం యాక్టివ్ వాల్కెనో ఏ కంట్రీలో ఉంది అంటే కొలంబియా అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా ఈ అగ్నిపర్వతం బద్దలవుతున్న ఆనవాలు కనబడుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తోంది కొలంబియా ప్రభుత్వం. గుర్తుంచుకోండి. సో ఎప్పుడైనా అగ్నిపర్వతం బద్దలవడం అనేది ఒక హాట్ టాపిక్. ఇటీవల చాలా అగ్నిపర్వతాల వార్తలోకి వచ్చినాయి. అంతేందుకు ఇటీవల ఇండోనేషియాలోని మౌంట్ మెరాపి, గత వారం కింద మనం డిస్కస్ చేసాం. ఇండోనేషియాలోని మౌంట్ మెరాపి కానివ్వండి, మౌంట్ సినబంగ్, మౌంట్ సెమురు, మౌంట్ ఇలి లెవటలాక్, మౌంట్ టోబా, ఇవన్నీ కూడా ఇండోనేషియాకి సంబంధించిన అగ్నిపర్వతాలు. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన టోంగా అగ్నిపర్వతం, హుంగాహా అపై టోంగా రిపబ్లిక్లోని ఒక అగ్నిపర్వతం, పసిఫిక్ ఓషన్లోని ఒక యాక్టివ్ వాల్కెనో. ఈ శతాబ్దంలోనే అత్యంత భయానక విస్ఫోటనాన్ని సృష్టించిన అగ్నిపర్వతం టోంగా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటారు? ఏ సముద్ర ప్రాంతంలో ఉంది అంటారు? అండ్ కంబర్వీజా అగ్నిపర్వతం సుదీర్ఘకాలం బద్దలైన ఒక అగ్నిపర్వతంగా వార్తల్లోకి వచ్చింది. కంబర్వీజా అగ్నిపర్వతం స్పెయిన్లోని అగ్నిపర్వతం. అండ్ ఇటీవల మౌంట్ నీరాగాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఒక అగ్నిపర్వతం. అండ్ ఇటీవల కాలంలో జపాన్లోని ఫుకుటోకు ఒకనోబా, మౌంట్ అసో అగ్నిపర్వతాలు కానీ, అలస్కాలోని పావ్లాఫ్ గ్రేట్ సిట్కిన్ సెమిసో పోషిన అగ్నిపర్వతాలు, ఫిలిప్పీన్స్లోని తాల్ అగ్నిపర్వతం. ఇలా అగ్నిపర్వతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అగ్నిపర్వతాలకు సంబంధించి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ జాగ్రఫీ నుండి అడిగే అవకాశాలు ఉంటాయి. గుర్తుంచుకోండి. సో ఇది అగ్నిపర్వతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఓకేనా. సో ఈ విధంగా అగ్నిపర్వతం ఏదైతే బద్దలవలేదు, యాక్చువల్గా 38 ఏళ్ల క్రితం 25,000 మందిని పొట్టన పెట్టుకున్న కొలంబియాలోని నెవాడో డెల్ రూయిజ్ అగ్నిపర్వతం మరొకసారి బద్దలయ్యే ప్రమాదం ఉన్నది. దీంతో భారీ నష్టం సంభవించే అవకాశం ఉన్నదని చెప్పేసి వారం రోజుల్లోపే ఇది బద్దలయ్యే అవకాశం ఉందని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ అప్రమత్తం చేస్తోంది కొలంబియా. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మొట్టమొదటి అనే అంశంతో హర్యానా రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. హర్యానా రాష్ట్రంలోని ఒక జాతీయ సంస్థలపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ఒక జాతీయ సంస్థ పేరు గుర్తుంచుకోండి, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ అంటేనేమో గుజరాత్లోని ఆనంద్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అంటేనేమో గుజరాత్లోని ఆనంద్ ప్రాంతం. ఇక్కడ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఎక్కడ ఉంటుందంటే హర్యానాలోని కర్నాల్లో ఉంటుంది. హర్యానాలోని కర్నాల్. ఏ సంవత్సరంలో ఈ సంస్థ ఏర్పడిందంటే 1956లో ఏర్పడింది. సో ఈ సంస్థ ఇటీవల సృష్టించిన ఒక ఆవు దూడ అదేంటో చూద్దాం. గంగా. సో హర్యానా ఇండియాస్ ఫస్ట్ క్లోన్డ్ దేశీ, మన స్వదేశీ, మన జాతీయ, మన దేశానికి సంబంధించిన ఒక గిర్ జాతి అంటే కదా గిర్ జాతి గేదెలని. సో గిర్ ఫీమేల్ కాఫ్ అంటే గిర్ దూడ, ఆవు దూడ ఇటీవల వార్తలోకి వచ్చింది. గంగా. సో ఇది క్లోన్డ్, భారతదేశం మొట్టమొదటి క్లోన్డ్ దేశీ గిర్, భారతదేశంలో మొట్టమొదటి క్లోన్డ్ దేశీ గిర్ జాతి ఆవు దూడ పేరేంటంటే గంగా అని గుర్తుంచుకోండి. ఎవరు ప్రొడ్యూస్ చేశారంటే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హర్యానా రాష్ట్రంలోని కర్నాల్లో ఉంది. సో ఇటువంటి జాతీయ సంస్థలపైన క్వశ్చన్స్ అడుగుతారు. సో భారతదేశంలో ఇప్పటివరకు క్లోనింగ్ అనేది కొత్త ఏం కాదు.
ఇప్పటివరకు క్లోనింగ్తో సృష్టించిన వాటి పేర్లు ఏవైతే ఉంటాయో డాలీ కానీ ఇటువంటి గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇక్కడ కాంటెంపరీ కాబట్టి దీన్ని అడగవచ్చు. మీకు ఎస్ఎన్టీలో అడగవచ్చు, ఇది ముఖ్యంగా బయోటెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ ఇటీవల పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల కోసం రెగ్యులర్గా నేను లైవ్ క్లాసెస్ తీసుకుంటున్నాను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా రానున్న పోటీ పరీక్ష దృష్టిలో ఉంచుకొని రెగ్యులర్గా లైవ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకొని అందులో కమ్యూనిటీలో కూడా ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ పోస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇటలీ చాట్ జీపీటీ పైన నిషేధాన్ని విధించిన మొట్టమొదటి యూరోపియన్ కాంటినెంట్లోని కంట్రీగా వార్తలు నిలిచింది. ఐరోపా ఖండంలోనే చాట్ జీపీటీ పైన నిషేధాన్ని విధించిన మొట్టమొదటి దేశం ఏది అంటారు? ఇటలీ అని గుర్తుంచుకోండి. ఇటలీ ఎందుకంటే ఇది టెక్నాలజీలో ఒక రివల్యూషన్, సాంకేతిక రంగంలో ఒక విప్లవం చాట్ జీపీటీ. ఓపెన్ ఏఐ అనే ఒక సంస్థ చాట్ జీపీని సృష్టించింది. ప్రస్తుతం గూగుల్ పెట్టొస్తుంది. దానికి ప్రత్యామ్నాయంగా గూగుల్ కూడా గూగుల్ బార్డ్ని తీసుకొస్తానది. కృత్రిమ మీద ఆధారిత సెర్చ్ టూల్ అని చెప్పవచ్చు దీన్ని. సో అటువంటి చాట్ జీపీటీ వల్ల దుష్పరిణామాలు ఉంటాయేమో అని చెప్పేసి భావిస్తూ ఇటలీ దేశం ఐరోపా కాంటినెంట్లో ఉంటుంది, యూరోప్ ఖండంలో. ఈ ఇటలీ దేశం చాట్ జీపీటీ పైన నిషేధాన్ని విధించడం జరిగింది. గుర్తుంచుకోండి ఇది ఒకటి. అండ్ ఇటలీకి సంబంధించి ఇటలీ దేశ చరిత్రలో మొట్టమొదటి ప్రధానిగా ఇటీవల జార్జియో మెలోని వార్తలోకి వచ్చారు. జార్జియో మెలోని ఇటీవల భారతదేశ పర్యటన కూడా చేశారు. వెరీ ఇంపార్టెంట్ పర్సన్, గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక పర్సన్ని లింక్ చేశాను. అండ్ నెక్స్ట్ మార్చ్ సీస్ సెకండ్ హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ ఆఫ్ 1.6 lakh crore. మనకు జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్, ఒక పరోక్ష పన్ను జిఎస్టీ వస్తు సేవల పన్ను ఎప్పుడొచ్చింది? ఒక అమెండ్మెంట్ గుర్తుంచుకోండి. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ఆధారంగా 2017 జూలై 1వ తేదీ నుండి భారతదేశంలో జిఎస్టీ అమల్లోకి రావడం జరిగింది. ఇదొక పరోక్ష పన్ను. మరి ఇటువంటి జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ యాక్ట్ వచ్చింది. భారతదేశంలో జిఎస్టీ అమెండ్మెంట్ ఆధారంగా ఆర్టికల్ 279A జిఎస్టీ కౌన్సిల్ పనిచేస్తుంది. జిఎస్టీ కౌన్సిల్ రాజ్యాంగబద్ధ సంస్థ. దీనికి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ వారు విధులు నిర్వర్తిస్తారు. భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రస్తుతం అమల్లో ఉన్న జిఎస్టీ స్లాబ్స్ ఏంటంటే 5 and 12, 18, 28. సో 0 అనేది నిత్యావసరాల సరుకులు అని 0లోకి వస్తాయి. సో జిఎస్టీ స్లాబ్స్ గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం జిఎస్టీ కలెక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎవ్రీ మంత్కి చూస్తూ ఉంటాం. మీరు పేపర్ కనుక చదివితే ప్రతి నెల కూడా మొదటి రోజున ప్రతి నెల, ఉదాహరణకి మనకు మార్చి మంత్ ముగిసింది కదా, మార్చి మంత్ ముగిసాక ఏప్రిల్ 1 వస్తుంది. ఏప్రిల్ 1 రోజున జిఎస్టీకి సంబంధించిన అధికారిక గణాంకాలు వస్తాయి. దేనికి సంబంధించిన అధికారిక గణాంకాలు? గడిచిన నెలలో అంటే గడిచిన మార్చిలో జిఎస్టీ వసూలు ఇంత మొత్తం వచ్చాయని చెప్పేసి ఏప్రిల్ మొదటి రోజున గణాంకాలు అధికారికంగా వస్తాయి. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ వారు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అలా ప్రతి నెల జిఎస్టీ వార్తలకు వస్తుంది ఫస్ట్ డేట్ రోజున. అలా ఇప్పటివరకు జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఏ నెలకు వచ్చినాయి అంటే ఏప్రిల్ 2022. గుర్తుంచుకోండి, ఏప్రిల్ నెల 2022 అంటే గత ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ 2022 నెలకి హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్. జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు హైయెస్ట్ కలెక్షన్స్ అంట. ఎంత అంటే 1.68 lakh crores. దాని తర్వాత రెండవ హైయెస్ట్గా ఈరోజు వార్తల్లోకి వచ్చింది గడిచిన మార్చ్ 2023 మార్చి నెల 2023కు జిఎస్టీ కలెక్షన్స్ సెకండ్ హైయెస్ట్ అట జిఎస్టీ అమల్లోకి వచ్చాక. దీని తర్వాత సెకండ్ హైయెస్ట్. సో ఎంతనంట? 1.6 lakh crore, 1.6 లక్షల కోట్లని గుర్తుంచుకోండి. ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ మనం గుర్తుంచుకోండి. సెకండ్ ఈజ్ వోలటైల్, ఎవ్రీ టైమ్ ఇట్ చేంజ్ చేస్తా. కానీ ఫస్ట్ మాత్రం ఇంపార్టెంట్. ఇప్పటివరకు హైయెస్ట్ ఎప్పుడని అడుగుతారు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మలేషియాతో రూపాయిలో లావాదేవీలు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఎకానమీకి సంబంధించి మలేషియాలో రూపాయితో లావాదేవీలు. రూపాయి కరెన్సీలో ఇరు దేశాల వర్తక వాణిజ్య లావాదేవీలు నిర్వహించుకోవడానికి భారత్ మలేషియా సిద్ధమైంది. అంటే రూపాయి కరెన్సీలో ఇరు దేశాల యొక్క వాణిజ్యం ఎగుమతులు దిగుమతులు అన్నట్టు సిద్ధపడ్డాయి. ఇతర కరెన్సీలతో పాటు రూపాయితో అంతర్జాతీయ వర్తక వాణిజ్య లావాదేవీలు చేపట్టాలని గత జూలైలో 2022 జూలైలో ఆర్బీఐ నిర్ణయించింది.
అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి, రూపాయితో లావాదేవీలు చేపట్టే కంపెనీల ప్రయోజనాలకు మద్దతు పలకాలన్నదే ప్రధాన ఉద్దేశమని విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. గుర్తుంచుకోండి, భారత్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక ఖాతా ద్వారా చెల్లింపుల ప్రక్రియకు కౌలాలంపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ మలేషియా అన్ని ఏర్పాటు చేసింది పేర్కొన్నారు. మలేషియాతో రూపాయిలో లావాదేవీలు. ఇటీవల భారతదేశం ఏ దేశంతో రూపాయి కరెన్సీలో లావాదేవీలు చూసుకోబోతుందంటే మలేషియా. పర్సన్ టు పర్సన్ క్రాస్ బార్డర్ డిజిటల్ అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ మనీ అంటేనేమో ఇండియా సింగపూర్. అటువంటి గుర్తుంచుకోండి, యూపీఐ ఆధారిత. ఓకేనా. అండ్ నెక్స్ట్ బౌంటిఫుల్ బిగినింగ్స్. ఒక పండుగ వార్తల్లోకి వచ్చింది. అస్సాం రాష్ట్రంలోని ఒక పండుగ. అస్సాం రాష్ట్రంలోని తివా అనే ఒక తెగ, ఎగ్జామ్లో అడగవచ్చు, తివా అనే ఒక తెగ ఏ రాష్ట్రం అంటే అస్సాం. ఆ తెగవారు నిర్వహించుకునే ఒక ప్రత్యేక పండుగ యాంగ్లీ ఫెస్టివల్. యాంగ్లీ ఫెస్టివల్. ఇటీవల వార్తల్లో నిలిచిన యాంగ్లీ పండుగ ఏ రాష్ట్రం అంటే అస్సాం. ఏ తెగవారు నిర్వహించుకుంటారంటే తివా తెగ. ప్రతి సంవత్సరం ఇది వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయం బాగుండాలి అని వ్యవసాయాన్ని ఉద్దేశిస్తూ జరుపుకునే, గిరిజనులు జరుపుకునే ఒక పండుగ. సో యాంగ్లీ పండుగ ఏ రాష్ట్రం అంటారు అంతే, వ్యవసాయానికి సంబంధించిన పండుగ. ఈ వ్యవసాయంలో ఏంటి, సో మంచి లాభం రావాలని, మంచి దిగుబడి రావాలని, సో వ్యవసాయానికి సంబంధించి ఉద్దేశిస్తూ ముక్కునే పండుగ. తివా ట్రైబ్స్మెన్ టేకింగ్ పార్ట్ ఇన్ ద డ్యాన్స్ టు సెలబ్రేట్ యాంగ్లీ ఫెస్టివల్ ఎట్ గోబా విలేజ్, అస్సాం. సో యాంగ్లీ ఆన్ ద ఎకేషన్ టు సెలబ్రేట్, ఎందుకంటే బాంటిఫుల్ హార్వెస్టింగ్ ఫెస్టివల్. బాంటిఫుల్ హార్వెస్ట్ అండ్ సీక్ ప్రొటెక్షన్ ఫర్ క్రాప్స్ ఫ్రమ్ పెస్ట్ అండ్ క్యాలమిటీస్. ఎటువంటి విపత్తుల బారిన పడకుండా, ఎటువంటి పురుగుల బారిన పడకుండా పంట ఉండాలని దేవుడికి మొక్కుతూ జరుపుకునే పండుగ, గిరిజనులు జరుపుకునే పండుగ యాంగ్లీ ఫెస్టివల్. తివా గిరిజనులని గుర్తుంచుకోండి, అస్సాం. అండ్ నెక్స్ట్ భూతాపం వేడెక్కడంలో కీలక పాత్ర పోషిస్తున్న దేశాలు అని చెప్పేసేసి, భూతాపం వేడెక్కడంలో కూడా దేశాలు తన వంతుగా బాధ్యత తీసుకుంటున్నాయి. ఇది నెగటివ్. యాక్చువల్గా భూతాపం వేడెక్కకుండా అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలి, కానీ భూతాపం వేడెక్కడంలో కూడా కొన్ని దేశాలు టాప్ 10లో ఉన్నాయంట. అందులో టాప్ 10 భూమి వేడెక్కడం క్లైమేట్ చేంజ్కి కారణం అమెరికా ఫస్ట్, చైనా సెకండ్. అందులో ఆ టాప్ 10లో ఇండియా 5th పొజిషన్లో ఉందంట. సో చూడండి, సైంటిఫిక్ డేటా జర్నల్ అనే ఒక సంస్థ ఒక జర్నల్ విడుదల చేసింది. అందులో ఇండియా ఈజ్ 5th, ఇండియా 5th 5వ స్థానంలో ఉంటారా టాప్ 10లో. ఎందుకంటే కంట్రిబ్యూటర్స్ టు గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కడంలో కంట్రిబ్యూట్ చేస్తున్న దేశాల జాబితాలో 5th పొజిషన్ అంట. ఇది మంచి పేరేం కాదు. సో కంట్రిబ్యూషన్ అనేది పాజిటివ్గా ఉండాలి, ఇది నెగిటివ్. భూమి వేడెక్కడంలో పాత్ర పోషించిన దేశాల్లో టాప్ పొజిషన్ అమెరికా, సెకండ్ పొజిషన్ చైనా, ఇండియా 5th అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ద స్పేస్ సిస్టమ్ డిజైన్ ల్యాబ్ అహ్మదాబాద్లో ఏర్పాటైంది. ఇక్కడ ఇన్స్పేస్ అనేది గుర్తుంచుకోండి. ఇన్స్పేస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. 2020 సంవత్సరంలో 2020 సంవత్సరంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పాత్రని కూడా ప్రోత్సహించాలి, దాని ద్వారా అంతరిక్ష రంగంలో మన పాత్ర అంటూ ఉండాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఇన్స్పేస్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇన్స్పేస్ అంటే ప్రైవేట్ స్టార్టప్లను స్పేస్ ఫీల్డ్లో ఎంకరేజ్ చేయడం. వారు ఏర్పాటు చేసిన ఒక ల్యాబ్, దాని పేరు ఏంటంటే ద స్పేస్ సిస్టమ్ డిజైన్ ల్యాబ్. ఈ ల్యాబ్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో స్పేస్ టెక్నాలజీలో నిమగ్నమైన ప్రైవేట్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టార్టప్స్కి సాంకేతికత అందించడం, వారికి మోడల్స్ని అందించడం, వారికి టెక్నాలజీని అందించడం, ఇవన్నీ కూడా ఈ సంస్థ యొక్క బాధ్యత. ఎక్కడ ఇది అంటే అహ్మదాబాద్, గుజరాత్ అని గుర్తుంచుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇన్స్పేస్ సహకారంతోనే గత సంవత్సరం 2022 సంవత్సరంలో భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ లాంచింగ్ జరిగింది. ప్రారంభ మిషన్ విక్రమ్ ఎస్ అనే ఒక రాకెట్. ఇటువంటి గుర్తుంచుకోండి, అగ్నికుల్ స్టార్టప్ సంస్థ భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ని ఏర్పాటు చేశారు. ఇటువంటివి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అనే సంస్థ, ఆ సంస్థకు సంబంధించిన ప్రస్తుత జాతీయ అధ్యక్షులు మనీష్ గుప్తా గారు చేసిన స్టేట్మెంట్ ఏంటంటే హైదరాబాద్లో మొట్టమొదటి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేస్తారట. ఏడిఆర్ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా వీళ్ళు ప్రకటించారు. హైదరాబాద్లో మొదటి గుర్తుంచుకోండి. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఎవరికి సంబంధించింది? ICSI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక వ్యక్తి, భారత్ డైనమిక్స్ లిమిటెడ్
చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అడిషనల్ డ్యూటీస్ కింద రాధాకృష్ణకి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. చూడండి, రక్షణ రంగ సంస్థ భారత డైనమిక్స్ లిమిటెడ్కు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పి రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన బీడీఎల్కు డైరెక్టర్గా ఉన్నారు. బీడీఎల్ సిఎండి సిద్ధార్థ్ మిశ్రా పదవి విరమణ చేయడంతో రాధాకృష్ణ ఆ బాధ్యతలు తీసుకున్నారు. గుర్తుంచుకోండి, బీడీఎల్ సిఎండిగా అదనపు బాధ్యతలు రాధాకృష్ణ అని గుర్తుంచుకోండి. సో పర్సన్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన రష్యా, ఇది వివాదం. అండ్ బద్దలయ్యేందుకు సిద్ధంగా ఉన్న నెవాడో డెల్ రూయిజ్ అగ్నిపర్వతం. అండ్ భారతదేశంలోని మొట్టమొదటి గిర్ జాతి ఆవు దూడ, క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన గిర్ జాతి ఆవు దూడ గంగా. ఇటలీ ఐరోపా ఖండంలోనే మొట్టమొదటి దేశం చాట్ జీపీటీపై నిషేధాన్ని విధించిన దేశంగా ఇటలీ వార్తల్లోకి వచ్చింది. అండ్ గత మార్చ్ 2023 నెలలో జిఎస్టీ అమల్లోకి వచ్చాకే హైయెస్ట్ సెకండ్ కలెక్షన్ జిఎస్టీ రెవెన్యూ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. మలేషియాతో రూపాయలు లావాదేవీలు అనే అంశం. అండ్ అస్సాం రాష్ట్రంలోని తివా తెగలు జరుపుకున్న ఒక పండుగ యాంగ్లీ పండుగ, వ్యవసాయానికి సంబంధించిన పండుగ. సో భూతాపం వేడెక్కడంలో ఏ దేశాలైతే కంట్రిబ్యూట్ చేస్తున్నాయో ఆ దేశాల జాబితాలో అమెరికా ఫస్ట్, చైనా సెకండ్, ఇండియా ఫిఫ్త్ అనే అంశం సైంటిఫిక్ డాటా అని ఒక జర్నల్ వారు విడుదల చేసిన గణాంకాలు. సో ఇన్స్పేస్ వారు ఏర్పాటు చేసిన ఒక ల్యాబ్, ద స్పేస్ సిస్టమ్ డిజైన్ ల్యాబ్, అహ్మదాబాద్, గుజరాత్లో. అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేయబోతున్న ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రం. అండ్ బీడీఎల్ భారత డైనమిక్స్ లిమిటెడ్కి అదనపు బాధ్యతలు అదనపు సిఎండిగా, సో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణ గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.